ఇప్పుడు పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్ఛార్జీల నియామకం సహా పార్టీ బలోపేతంపై చర్చించబోతున్నారు. ఇటీవలే జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన కేసీఆర్ కార్యకర్తల్లో తన స్పీచ్ తో కొత్త ఉత్సాహం తెచ్చారు. ఆ తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించేందుకు నేడు ముఖ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, జిల్లా, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల నియామకం, క్యాడర్ యాక్టివేషన్ వంటి అంశాలపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ లో కొంత నిరుత్సాహ వాతావరణం ఏర్పడింది. పలువురు నేతలు పార్టీ మారడం, కొన్ని జిల్లాల్లో క్యాడర్ సైలెంట్ గా మారడం, ఇటువంటి పరిణామాలు పార్టీని ఆలోచనలో పడేశాయి. అయితే ఇటీవల పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్, గ్రామ స్థాయిలో ఇంకా పార్టీకి బలమైన క్యాడర్ ఉందనే అంచనాలతో కేసీఆర్ మళ్లీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. పార్టీని కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం చేయకుండా ప్రజా సమస్యలపై పోరాట పార్టీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇక ఇవాళ నిర్వహించే సమావేశంలో ప్రధానంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంపైనే చర్చ ఉండబోతుంది. ఇక గతంలో బూత్ స్థాయి వరకు బలమైన నిర్మాణం ఉన్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో మళ్లీ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలను యాక్టివ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, బీసీ వర్గాలను మరింతగా పార్టీలో చేర్చుకునే విధంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. డిజిటల్ మెంబర్షిప్ తో పాటు ఆఫ్లైన్లో కూడా సభ్యత్వ నమోదు చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీ కార్యకలాపాలు బలహీనంగా ఉన్న జిల్లాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి జిల్లాకు ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించి నెలవారీ రిపోర్టులు తీసుకునే విధానాన్ని కూడా అమలు చేయాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టంగా మారుతున్న నేపథ్యంలో వాటిని సమన్వయం చేసే బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించే అవకాశం ఉంది. ఇక పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటే సభ్యత్వం, కమిటీల నియామకాలను సైతం ఆ ఇన్ఛార్జ్ నేతృత్వంలోనే చేపట్టేందుకు సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.